ట్రక్కులు వచ్చాయి, ఆ తర్వాత మళ్ళీ 2 ట్రక్కులు వచ్చాయి. అవి ప్రిలిమినరీ టెస్టులు పాస్ కాలేదు. అది రొటీన్ గా చెకప్ చేయాలనుకుండా దాన్ని ఎన్టీడీబీ ఆనంద్, గుజరాత్ లో ఉన్న ఆనంద్ లోకి పంపించడం జరిగింది. అది అంతకంటే ముందరే ఆ ఎన్టీడీబీ చైర్మన్, గత చైర్మన్ వచ్చి టీటీడీ ఈవోతో కలవటము, ఆ మరుసటి రోజే శాంపుల్ తీసుకెళ్లి పక్కనే ఉన్న మైసూర్ సిఎఫ్టిఆర్ఐ పంపించకుండా గుజరాత్ పంపించటము. ఓకే, అంటే దీని మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ముమ్మటికి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనుమానాలు భావిస్తుంది. ఓకే, ఇక్కడ 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 అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, జనవరి 22వ తారీఖు నాడైన ప్రారంభోత్సవం జరిగిన అయోధ్య రామాలయానికి పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయిందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే ఏఆర్ డైరీ ఫుడ్స్ కన్సైన్మెంట్ రాక మునుపు 6 నెలల మునుపు కూడా కల్తీ అయింది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇది రాజకీయ లబ్ధి కోసం దీన్ని వివాదాస్పదం చేయడము, కాంట్రవర్సీ చేయడం కాకపోతే ఇంకేంటి? ఫస్ట్ కన్సైన్మెంట్ ఎప్పుడు వచ్చింది? 12 జూన్. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం అంటే 22 జూన్. అంటే లడ్డూల తయారీకి 2 రోజులు తీసుకున్నా, నెయ్యి రావడానికి 1 వారం రోజులు తీసుకున్నా కానీ ఓకే, 6 నెలల ముందర పంపించిన లడ్డూలు కల్తీ ఎలా అవుతుంది? ఇది రాజకీయ లబ్ధి కోసం కాకపోతే ఎందుకు చేస్తున్నారు? ఇది మినిమం అంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు విషయం. పవన్ కళ్యాణ్ ఇస్ ట్రోల్ మెటీరియల్. పవన్ కళ్యాణ్ is the biggest troll material in Andhra politics, now national politics. ఇక్కడ ఆయన ఏమంటున్నారు? ఓకే, మీదే ప్రాబ్లం అండి అందరికి. ఒక్క నిమిషం, మిగతా ప్యానల్ వాళ్ళు అందరికి వినిపిస్తున్నాయండి. మళ్ళీ లెఫ్ట్ రీకనెక్ట్ అవ్వమని మీరు అందరికీ వస్తున్నదండి, మీకు ఒక్కరికే రావట్లేదు. మీ దగ్గర ప్రాబ్లం ఒకసారి చెక్ చేసుకోండి. రఫీ గారు మీరు ఓకే మాట్లాడండి. వర్మ గారు, అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ స్వచ్ఛందంగా ఇవ్వాలి కదా. స్వచ్ఛందంగా ఇవ్వతే మరి పవన్ కళ్యాణ్ గారు నేను బాప్టిజం తీసుకున్నానా అన్నారు. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. ఆయన బాప్టిజం తీసుకుంటే మరి ఆయన తిరుమల చాలా సార్లు వెళ్ళారు. మరి ఆయన ఏమన్నా స్వచ్ఛందంగా డిక్లరేషన్ ఇచ్చారా? డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదన్నా, లేకపోతే ఆ రూల్ ఆయన కళ రాసినట్టే కదా. ఒకసారి మీరు బాప్టిజం తీసుకున్న తర్వాత మీరు క్రిస్టియనే కదా. నాకు అంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ మెటీరియల్ ఎందుకంటారంటే ఆయన మాట మీద ఎప్పుడూ ఆయన నిలబడలేదు. దానికి క్వైట్ ఆపోజిట్. నేను రెల్లి కులస్తుని అంటాడు, నేను కాపును అంటాడు, నేను క్రిస్టియన్ అంటాడు, బీఫ్ తింటే తప్పేంటి అంటాడు, సినిమా థియేటర్లో జాతీయ గీతం ఎందుకు ప్రదర్శించాలంటాడు, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంటాడు, మళ్ళీ దేశభక్తి అంటాడు. ఆయనకు కన్సిస్టెన్సీ లేదు. పవన్ కళ్యాణ్ ఇది ట్రోల్ మెటీరియల్. అందరికంటే నాకు తెలిసి అంతకంటే ట్రోల్ మెటీరియల్ ఎవరు ఉండరు. చేస్తారు ఆయన్ని. లూజ్ మెటీరియల్ మాట్లాడుతున్నారు. ట్రోల్ మెటీరియల్ అంటూ కొద్దిగా పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకోండి. ట్రోల్ మెటీరియల్ అంటే ఏంటి? లూజ్ మెటీరియల్ పవన్ కళ్యాణ్, నువ్వు లూజ్ మెటీరియల్ కాడివి. నువ్వు ఒక పవన్ కళ్యాణ్ అంటే పద్ధతిగా మాట్లాడుతూ ట్రోల్ మెటీరియల్. ఒకసారి ఒక మాట భిన్నమైన మాట ట్రోల్ చేస్తారు. ట్రోల్ మెటీరియల్ అంటే ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. అరే ట్రోల్ మెటీరియల్ ప్రూఫ్ ఉందా? వాగిన పిత్తనా కొడుకు పాలేరు కుక్క దగ్గర ప్రూఫ్ ఉందా? వాడు భీమవరంలో చెప్తున్నాడు. నీ దగ్గర ప్రూఫ్ ఉందా? అదే కుక్క అంటే పవన్ కళ్యాణ్ కుక్క అన్నారు. మాట్లాడండి. మీ ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి వాకులు పోతారంటే వెళ్ళబోతున్నారు. ఓకే అండి, ఓకే 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 కాదండి. పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకు? అక్కడ జరిగిన దాని గురించి మాట్లాడు. జగన్ రెడ్డి గురించి మాట్లాడు. హైదరాబాద్ జగవర్తం కోసం 20 దాని గురించి మాట్లాడు. ఓకే 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 పర్సనల్ గా పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి. అడుగు, అంతవరకు అడుగు, తప్పలేదు. కానీ దగ్గర ప్రూఫ్ ఉంటే బయట పెట్టు. కానీ జగన్ రెడ్డి ఒప్పుకొని తెచ్చాడు నేను క్రిస్టియన్ అని. నేను
కాబట్టి నీ నువ్వు పవన్ ప్రూవ్ చేసి నువ్వు డిమాండ్ చేయి, నువ్వు ప్రూవ్ చేసి పవన్ ఆ కళ్యాణ్ పిచ్చి కుక్క వాగిందిరా, ఆ పిచ్చి కుక్క వాడు ఆయన సొంతంగా చెప్పాడు నేను నన్ను బ్యాకప్ చేశారని. ఆయన సొంతంగా చెప్పాడు. proof ఎందుకు? ఆయనకి గుర్తింపు కావాలా? నీకే ఆయన కదా, బొత్త నీకే కదా. అయిపోయింది. ఇక్కడ బందర్లో కూడా వాడు పిచ్చి కుక్క కింద చూస్తున్నారు, కానీ ఆ వాడిని పట్టుకుని వేలాడుతున్నావు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రూవ్ చేసి మీరు అట్లాగే అడగండి. అలా దమ్ము చేశాడు. వీడియో చూస్తావా? పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వైసీపీ వాళ్ళు వాగట్లేదు, ఉన్నాడు మధ్యలో వచ్చి వాగటానికి. వైసీపీ వాళ్ళు జరిపించాలి మధ్యలో ఉన్నాడు పవన్ వాగటానికి. కళ్యాణ్ నేను ఎక్కడ చెప్పాను? పోటీ పవన్ కళ్యాణ్ చెప్పారు నేను నన్ను బాప్టైజ్ చేశాడు. వాగటానికి ఈ టీవీ పవన్ కళ్యాణ్ నువ్వు వాళ్ళని బచ్చబాలుకోవటం, నన్ను పిలువు బచ్చబాలటం, నీ ఏడు ఓకే పర్సనల్ గా వద్దులండి, పర్సనల్ గా రాజశేఖర్ గారు పర్సనల్ గా వద్దు పాయింట్ కాదండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వినండి ఓకే పాయింట్ మాట్లాడదాం. లిమిట్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం వినండి టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను చెప్పింది వినండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఒక నిమిషం స్టీల్ ప్లాంట్ అనే అంశం అన్నది 4,000 వినండి. స్టీల్ ప్లాంట్ అనే అంశం 4,000 మంది ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు వినండి రాజశేఖర్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రాజశేఖర్ గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రాజశేఖర్ గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతున్నది. నేను చెప్పింది వినండి. స్టీల్ ప్లాంట్ లో 4,000 మంది పైబడి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారని ఒక ఆందోళన అవుతున్నది. తిరుపతి చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల అంశాలన్నీ కూడా జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ అంశం అన్నది ఏంటి? డిమాండ్ ఏంటి? అరే ఎందుకండి ఆ డిస్కషన్ లో డిబేట్ లో మాటలు వస్తాయి. సరే వదిలేయండి. డిస్కషన్ ఏంటి? అందరినీ ఏమి పిలుస్తారు? ఎవరు పిలుస్తారండి? అందరినీ మా కోఆర్డినేటర్ లో పిలుస్తారు. ఓకే వదిలేయండి, అది టాపిక్ వదిలేయండి. ఓకే సరే ఓకే వదిలేయండి, టాపిక్ వదిలేయండి. అన్నెసరీ టాపిక్ సరే ఓకే అన్నెసరీ టాపిక్ వదిలేయండి. పాయింట్ ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి బాప్టిజం అయిపోతే క్రిస్టియనే. పవన్ కళ్యాణ్ స్వయానా నేను బాప్టిజం తీసుకున్నా అని చెప్పాక పవన్ కళ్యాణ్ కూడా క్రిస్టియనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. కనకారావు గారు ప్రజాపాలన పురుగు చేసి మాట్లాడారా? కనకారావు గారు జగన్ రెడ్డి అంశంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. వెళ్ళాలని ఒక నిమిషం కనకారావు గారు చెప్పాడు. వీడియో చూడు. పవన్ కళ్యాణ్ చెప్పాడు మా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్లి బాప్టిజం చేశాడు అని. వద్దన్నా బాప్టిజం చేశాడు. ఓకే కనకారావు గారు చెప్తానికి ఒక వేదాంతి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. కనకారావు గారు రాజశేఖర్ గారు ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు ఏది ఒప్పుకోర్లేండి. ఎందుకంటే వాళ్ళు రోజు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇరిటేట్ అవుతున్నారండి. వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు. ఎందుకంటే నిజాలు చెబుతా ఉంటే ఇరిటేట్ అవుతున్నారు. మాట్లాడండి కనకారావు గారు చెప్పండి సార్ చెప్పండి. ఏంటి మీ మాజీలందరూ కూడా మళ్ళీ లైన్ లోకి వస్తారా? మొన్నటి